చెప్పిన వాళ్ళు ఆ వార్తలు పేరు నాకు వచ్చింది, కానీ అది రాసింది చేసింది నా వెనకటి ఉన్నోళ్ళు, వెనక పక్కన ముందు ఉన్నోళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళు నన్ను 5 నిమిషాలు మాట్లాడమంటే నేను 10 నిమిషాలు మాట్లాడతానని చెప్పాను. అడిగాను పర్మిషన్, అందుకోసమే అడిగాను. జర్నలిజం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్. ఎవరు ఎక్కడ చెప్పి చేస్తే ఎవరో ఒక్కరు చేస్తే, ఇప్పుడు వాళ్ళు చెప్పారు శ్రీలంక పోయారు, అది స్టోరీ, అవన్నీ నేను ఒక్కడిని చేసినే కాదు, నా వెనక ముందు పక్కన ప్రోత్సహించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే గురువులకు సంబంధించి నారద జయంతి సందర్భం కాబట్టి నా గురువుల గురించి కూడా ఒక్కసారి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే నా మొదటి గురువు చెప్పారు, దాంట్లో 1974లో ఎంఎస్ ఆచార్య గారిని జనధర్మ అనే పత్రికలో నేను స్టార్ట్ చేశాను. జర్నలిజం అంటే ఏదో తెలియదు, ఆ రోజుల్లో అట్లా ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. ఆయన మాడభూషణ్ శ్రీనివాసాచార్య గారు, ఆయన జీవితం బ్రీఫ్గా, ఆయన ఒక పేపర్ బాయ్గా జీవితం స్టార్ట్ చేశాడు. పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చాడు. చిన్నగా చేసి సొంత పేపర్ పెట్టాడు. ఉదయం 9 గంటలకు 8 గంటలకు 8:30 9 గంటలకు ఆఫీస్ వస్తే రాత్రి 12 గంటలకు పోయేది. అట్లా ఆయన నిజంగా ఒక రకమైన అది ఉండేది. మంత్రులు కూడా ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు ఒక స్థాయిలో. అయితే కొన్నిసార్లు ఏం జరిగి మాకు నేర్పించడం వాళ్ళు ఏం చేస్తున్నారు, కొందరు రాజకీయ నాయకులు అప్పట్లో వాళ్ళే మాట్లాడి వాళ్ళే రిపోర్ట్ చేసి వాళ్ళే పేపర్కి పంపించేటోళ్ళు. మంత్రి గారు ఇలా పిలిపించారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, చప్పట్లు కొట్టారు, వేలాది మంది జనం వచ్చారు అని రిపోర్టర్ అక్కడ ఉన్నా కూడా ఆయన మీ ఓటు రాయలేడండి, నా పిఏ రాస్తారని చెప్పి రాసి పంపించేది. 2-3 సార్లు చూశారు ఆయన ఒకసారి ఏం చేశాడంటే బ్యానర్ పెట్టాడు. ఆయనకు ఆ మంత్రి గారు రాసిందే బ్యానర్ పెట్టి అంతా మంత్రి గారు చెప్తుంటే చప్పట్లు కొట్టిన హాల్ అంతా అయిపోయాను రాస్తూ రిపోర్టెడ్ బై సేమ్ ఆ మంత్రి పేరు రాశాడు. దాంతో అది అంటే ఇట్లాంటి ఎన్నో చేసుకుంటూ వచ్చారు. అంత కష్టపడి ఆయన 8 స్థాయికి. మీకు ఇప్పుడు మీరు పేరే వింటారు, ఆయన కొడుకే మాడభూషణ్ శ్రీధర్. ఇంకా నాకు రెండో గురువు పుత్తూరు వెంకటేశ్వర గారు. నాకు ఈనాడులో ఆయన అక్షరాభ్యాసం చేశాడు. ఆయన అక్షరాభ్యాసం చేస్తే ఈయన ఇంకొద్దిగా ముందుకు 2 అక్షరాలు నేర్పించాడు. అయితే చాలా స్టోరీస్ రాసాం, ఆయన రాసాం. అన్నిటికంటే బాధాకరం ఏంటంటే నేను రాసిన స్టోరీతో ఆయన ఉద్యోగం రిజైన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ శ్రీలంక స్టోరీస్ రాసాము అని అంతకుముందు ఎన్నో స్టోరీస్ రాసాం. శ్రీలంక పోయి అక్కడ 15 రోజుల పాటు జైల్లో ఉన్నాను. అప్పుడు భయపడలే. కానీ ఇక్కడ స్టోరీస్ రాసినప్పుడు చండీగఢ్లో డిటర్నేటర్స్ పేలినాయి. నేను బ్రీఫ్గా చెప్తున్నా. పేలితే అవి కరీంనగర్ నుంచి కొన్ని పేలకుండా ఆగిపోయినాయి. పేలి చచ్చిపోయారు, 15 మంది దాకా చచ్చిపోయారు చండీగఢ్లో. దాని తర్వాత అప్పుడు పుత్తూరు వెంకటేశ్వర గారు మా ఎడిటర్ ఉదయంకు, ఆయన అక్కడికి మనం ఆడ తేలిని అని ఒక సిబిఐ ఆఫీసర్ ఒక ఆయన పరిచయం ఉంటే ఇది కరీంనగర్ నుంచి వాళ్ళు వచ్చారు, ఇక్కడికి కరీంనగర్కి వచ్చారు. ఎవరు సప్లై చేశారు ఏంటంటే ఆ లింక్లో నాకు దొరికితే నేను డిస్కస్ చేశాను. అప్పుడు మాకు చీఫ్ అడ్వైజర్గా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వీరనారాయణ రెడ్డి గారు ఉన్నారు, బతుకున్నారు ఇప్పుడు కూడా. ఆయన ఐజీ లా అండ్ ఆర్డర్గా వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఉదయం చీఫ్ అడ్వైజర్గా వచ్చారు. వాళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేసి నన్ను పంపించారు. నేను ఒక 4 రోజుల పాటు చండీగఢ్లో ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చినాయి బాంబ్స్, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరిచ్చారు, మొత్తం స్టోరీ తీసుకొచ్చాం. అన్నీ రికార్డ్ తీసుకున్నాం. అన్నీ కొందరు ఎస్ఐలు వాళ్ళు సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి రాజస్థాన్లో ఒక సత్యనారాయణ కొంచెం ఆయన ఎఫ్ఐఆర్ కాపీలో నాకు ఇచ్చేసారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, పెద్ద వాళ్ళ పేరు రాశారు. అవన్నీ తీసుకొచ్చి పుత్తూరు గారికి ఇచ్చాను. రాసి నేను, శ్రీధర్, రామచంద్రమూర్తి గారు కలిసి దాన్ని 9 పార్ట్లుగా చేశాం. అయితే మళ్ళీ పుత్తూరు వెంకటేశ్వర గారు ఏమన్నారంటే, మీరు ఇట్లా రాస్తే కాదు, ముందు మేమేం చేసాం, ముందు ఏమో ఈ స్టోరీస్ వస్తాయో రావో, పరిస్థితి ఎట్లుంటుందో, చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్.
అయితే వాళ్ళ పేర్లు రావు, కానీ తెలిసిపోతుంది దాంట్లో. అయితే మనం ఆ మెయిన్ స్టోరీ ఫస్ట్ పెడదాము. 9 భాగాలు చేసాం. దాంట్లో ఈయన పుత్తూరు వెంకటేశ్వర గారు దాన్ని కాదు ఇట్లా కాదు, మనం టెంపో మెయింటైన్ చేయాలి స్టోరీని, ఫస్ట్ కొంత, తర్వాత కొంత, రేపేముంది ఎల్లుండి, దాన్ని 7 పార్ట్లు చేసి ఈ లాస్ట్ పార్ట్లు లాస్ట్కి పెట్టాడు. మేము ఏదైతే మేము ఫస్ట్ 2-3 అనుకున్నామో అవి లాస్ట్కి పెట్టి ఫస్ట్ పార్ట్ వచ్చేసింది. సెకండ్ పార్ట్ రాగానే ఆయన మీద ప్రెషర్ పెరిగింది, విపరీతంగా ప్రెషర్ పెరిగింది. ఆయన మాకు క్లియర్ చేశాడు. ఆయనే దగ్గర కూర్చొని డిక్టేట్ చేస్తే నేను రాసి, ఆయన చూసి మొత్తం నేను రాసిన 9ని ఆయన 7 పార్ట్లు చేశాడు. ఫస్ట్ పార్ట్ రాగానే ఆయనకు ఫోన్లు వచ్చినాయి. ఆయన అప్పటి వరకు నన్ను ఏమవుతారు, నేను ఎడిటర్ను, నేను డిసైడ్ చేస్తా. అయిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పేజీలో పెట్టారు, రాశారు అంతా. రెండోది ఆయనే పెట్టుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకున్నాడు. రెండో పార్ట్ కూడా వేశారు. రెండో పార్ట్ రాగానే ఆయన ప్రెషర్ అయ్యి మీరు ఆపాలని చెప్పి అక్కడి నుంచి మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. వాళ్ళకున్న ప్రెషర్స్, పొలిటికల్ ప్రెషర్స్ మేనేజ్మెంట్ నుంచి వచ్చింది. అయితే ఆయన తగ్గలేదు, మూడో పార్ట్కి రెడీ అయ్యాడు. అయిన తర్వాత వాళ్ళు చెప్తే మేనేజ్మెంట్కి, నేను ఎడిటర్ ఉన్నంత కాలం ఈ కంపెనీ నేను క్లియర్ చేశాను, నేను ఎడిటర్, నేనే దీనికి డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ ఎడిటర్, వెదర్ టు పబ్లిష్ ఆర్ నాట్ అని నేను డిసైడ్ చేస్తామన్నారు. థర్డ్ పార్ట్కి రెడీ అయింది. ఈవినింగ్ 4 o'clock వరకు కూడా ఆయన మీద ప్రెషర్ అవుతుంది, రావద్దు అని, లేదని. ఆయన ఫీల్ అవుతున్నాడు, అరే మొదట వేసి ఉంటే బాగుండేది కదా అని. సరే మొత్తం మీద పైనుంచి ఆయన నుంచి ఆపేయమని వచ్చింది. ఈయన ఆపనని కూర్చున్నాడు. అందరం కూర్చున్నాం. 5:36 కల్లా వాళ్ళు డిసైడ్ చేశారు. ఏమని, పబ్లిషర్ ఇష్టం ఉంటే ఎడిటర్ డిసైడ్ చేయొచ్చు, కానీ పబ్లిష్ చేయాలా లేదా అనేది పబ్లిషర్. చూడండి, మాకు పేపర్ ఆపేయమన్నారు, ప్రింటింగ్ ఆపేయమన్నారు. దాంతో అందరూ డైలమాలో పడ్డారు. ఏం చేయాలి, ప్రింటింగ్ ఆపేయమన్నారు. సో ఒక 15 రోజుల పాటు ఆఫ్ చేయాలి, లాకౌట్ చేసేయండి అన్నారు. దాంతో ఆయన ఏం చేయాలో తెలియక ఎమ్మడే ఆయన అక్కడ రిజైన్ చేసి, రాజీనామా చేసి, నేను నా పేరుతోటి ఇది ఆగకూడదని చెప్పి రిజైన్ చేసి ఒక ఆటో తెప్పించుకొని ఆఫీస్ కారు అన్నీ ఆఫీస్ నుంచి అట్లనే వెళ్ళిపోయారు. ఇక్కడ మిత్రులు మా నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉన్నారు, మేమందరం విట్నెస్. ఉదయంలో ఆ రోజు పనిచేసిన వాళ్ళందరూ విట్నెస్. అయితే మేము కూడా పోయాం, మేము కూడా రిజైన్ చేస్తాం అని. శ్రీధర్ గారు వచ్చారు, మూర్తి గారు, వీళ్ళందరం కలిసిపోయినా కూడా అక్కడ ఏం చేసామంటే ఆయన ఏమన్నారంటే, మీరు ఎడిటర్ బాధ్యత వెయ్యాలా వద్దనేది రిపోర్టర్ ఇచ్చిన అన్ని పేపర్లు రావు, అది కానీ మోరల్గా మాకు ఉంది, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆ మోరల్ పాటించలేకపోయాం. ఇప్పటికీ ఫీల్ అవుతుంటాను నేను. తర్వాత ఆ పార్ట్లు ఆయన ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, ఆ బయటికి రాలేదు అది ఇప్పటికి. నేను కొనసాగాను, అదే పేపర్లో కొనసాగాను, మూసేసే వరకు కొనసాగాము. తర్వాత వార్తకు వచ్చాను. ఇక నాకు మూడో గురువు ఏబీకే, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆయనకు చాలా ఇష్టం. ఏదున్నా చాలా ఎంత ధైర్యంగా నేను ఎడిటర్స్లో అంత ధైర్యంగా ఉన్న ఎడిటర్స్ను నేను చూడలే నాకున్న ఎక్స్పీరియన్స్లో. కరీంనగర్లో ఒక జిల్లా జడ్జి చాలా సీరియస్గా హైలీ కరప్షన్ చేస్తుంటాడు. జర్నలిస్టులు అన్నా ఏదన్నా అసలు ఆయనకు ఆ లెవెల్ ప్రమోషన్లో ఉన్నారు, ప్రమోషన్ లిస్ట్లో ఉన్నాడు హైకోర్టు జడ్జిగా. ఆయన కరప్ట్ బాగా చేస్తున్నాడు. ఏబీకే గారితో నేను డిస్కస్ చేశాను. అప్పుడు రామకృష్ణ ప్రసాద్ గారిని మా ఎండి ఉన్న కూర్చొని డిస్కస్ చేశాం. ఒక అడ్వకేట్ని పిలిపించారు, అడ్వకేట్ టీంను పిలిపించారు. మాట్లాడి నేను ప్రూఫ్తో సహా తీసుకొస్తా, మీరు వేద్దామా అంటే, జర్నలిస్ట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకవేళ ఆ ప్రూఫ్ తీసుకుంటే మళ్ళీ మనం వేయలేదనుకోండి వీడు కొల్యూడ్ అయ్యాడు అనుకుంటారు. అందుకని తీసుకోకూడదు. అది తీసుకునే పరిస్థితి వచ్చిందనుకోండి తప్పకుండా వేయాలి. అయితే దీంట్లో అది డిస్కస్ చేసాం. నేను వేస్తానన్నాడు ఆయన. నేను పోయి డీటెయిల్స్ తీసుకొచ్చాను, మొత్తం డీటెయిల్స్ రికార్డు అంతా. అయితే అడ్వకేట్ టీం దాసనారాయణరావు గారు ఆ టీంని పిలిపించారు. అడ్వకేట్స్ అవ్వ సత్యనారాయణ గారు అని ఆయన సీనియర్ అడ్వకేట్. ఆయన మళ్ళీ మీరు ఆ కోర్టుకే పోవాలా, వాళ్ళు రేపు పొద్దున ఏమైనా జరిగితే ఎడిటర్ను, రాసిన ఆయన అందరినీ, పబ్లిషర్ను, వాళ్ళకు అదే కోర్టుకు పోవాలా, మీరు మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పారు. అందరు కలిసి 9 అన్ని ఐటమ్స్ తయారైన తర్వాత అంతా పబ్లిష్ చేసే టైంలో స్టాప్ చేశారు.
స్టాప్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కూడా మళ్ళీ కరీంనగర్ వెళ్ళిపోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే అప్పుడు ఆయన ఏపీకే గారు నువ్వు వెళ్ళొద్దు ఉండమన్నాను. 11 అందరు వెళ్ళిపోయిన తర్వాత వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది చైర్మన్ అంటే దాసనారాయణరావు వాళ్ళు ఎవరీ తెలియకుండా ఆపేసి ఫస్ట్ బ్యానర్ పెట్టాడు. అదే పెట్టి సమర్థుడైన అవినీతిపరుడని రాశాడు. ఆ జడ్జి ఫోటో వేసాం. అన్నీ చేసిన తర్వాత దాని మీద కేసు రాసింది. కోర్టు సీజ్ చేశారు. తర్వాత ఎడిటోరియల్ రాశారు దాని మీద. అంటే మళ్ళీ దీని మీద అంటే జడ్జెస్ గురించి వాటి గురించి రాయకూడదు అన్నప్పుడు ఎడిటోరియల్ రాశాడు. ఎప్పుడెప్పుడో ప్రకాశం పంతులు రాసింది అవన్నీ రాశారు. అంటే మోరల్ సపోర్ట్ ఎట్టిచ్చారు అని చెప్తున్నాను. దాని మీద ఆయన జడ్జిని టెర్మినేట్ చేశారు. సుప్రీంకోర్టు వరకు కేసు నడిచింది. అది నడిస్తే ఆ కేసులో ఆయన్ను ప్రాసిక్యూట్ చేయమని రాసింది. తర్వాత ఆయన మెంటలీ చనిపోయాడు. చాలా పేరు తెలుసు, అందరికీ తెలుసు. అయితే నేను ఇవన్నీ ఏం చెప్తున్నానంటే నేను ఒక్కరిని చేసింది కాదు ఇవి. ఎందరో సపోర్ట్ చేశారు. నా సబ్ ఎడిటర్స్ అనుకోండి, ఇక నాకున్న మిత్రులు అనుకోండి, మా రిపోర్టర్స్, ఆ టీం అంతా చేస్తేనే ఇది అటువంటి అవుతాయి. ఇవన్నీ స్టోరీస్ ఉంటున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే బాధాకరం, లాస్ట్గా టైం అయిపోయింది. జర్నలిజం ఇప్పుడు మనకు ఇదివరకున్న పందాకు ఇప్పుడున్న పందాకు మారిపోతుంది. ఇప్పుడు జర్నలిజంలో ఎవ్వరూ రావడం లేదు. మనం చాలా గొప్పగా నారా జయంతి, నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను. వీళ్ళు కాలేజీలో నడుపుతూ ఒకటి ముందు ట్రైనింగ్ కాలేజ్ ఉంది, ఒకటి రచన వస్తున్నారు. కానీ జర్నలిస్ట్గా ఎవరు రావడం, ఎవరు మన ఇంతమంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఎవరి పిల్లలను వాళ్ళు జర్నలిస్ట్గా చేయడం లేదు, రావడం లేదు ఎక్కడికి. మళ్ళీ వస్తున్నారు ఏదో స్టాప్ గ్యాప్ కోసం, ఏదో వేరే ఉద్యోగం కోసం వెయిట్ చేస్తూ, ఏదో ఎగ్జామ్ రాస్తూ ఏదో చేస్తున్నారు తప్ప జర్నలిజం పట్ల త్రికంఠ శుద్ధిగా ఉందాము, దీంట్లో ప్రశ్నలు ఉందాము అనేటువంటి తక్కువైపోతున్నారు. ఇది కొద్దిగా దీంతో ఏం జరుగుతుంది, ఎవరంటే వాళ్ళు వస్తున్నారు, ఏదంటే అది చేసుకుంటున్నారు. ఇవాళ ఇప్పుడు చూడండి, మొన్న ఒక టీవీలో ఏసీబీ రైడ్ అయితే ఆయన భార్య దగ్గరికి పోయి మీ స్పందన ఏందని అడుగుతున్నారు. ఆమె ఏం చెప్తుంది అంటే ఇది అడగకూడదు, ఇది అడగాల అనే శిక్షణ కార్యక్రమాలు కూడా లేవు. ఇవన్నీ కొద్దిగా వీళ్ళు నారద జయంతి వాళ్ళు ఇట్లాంటివి ఏమైనా తీసుకొచ్చి కొన్ని మోరల్స్ తీసుకురాగలిగితే కొద్దిగా మంచి ప్రొఫెషన్ ఇది, దాంట్లో అనుమానమే లేదు, నోబుల్ ప్రొఫెషన్ ఇది. కానీ దీన్ని ఒక మార్గం తప్పింది. ఇప్పుడు మనకు కనపడుతుంది. నేనేదో గొప్ప చేస్తున్నానని చెప్పడం లేదు, చేశానని కూడా చెప్పడం లేదు. అంటే అప్పుడు చూశాను, అప్పుడున్న ఎడిటర్లు, ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మీ అందరి జర్నలిస్ట్ అందరికీ తెలుసు. ఈ నారద జయంతి సందర్భంగా అయినా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచి జర్నలిస్ట్ని తయారు చేయడం కోసం ఒక ట్రైనింగ్ కాలేజ్ పర్ఫెక్ట్. ఇప్పుడు రచన కాలేజ్ చేస్తుంది కానీ సరిపోదు. అది పూర్తి ట్రైనింగ్ అయ్యి పూర్తిగా దీంట్లో ఉండేటోళ్ళను చేసేటట్టు చేయాలని కోరుకుంటూ నన్ను ఆశీర్వాదానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.